జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అంతవరకు మీరు బాగా బిజీగా ఉన్న ప్రతిఘటన తర్వాత మీకు వచ్చిన పేరు ఆ టైంలో మన మోహన్ బాబు గారు ఒక సినిమా తీశారు రామారావుని పెట్టి, మేజర్ చంద్రకాంత్. దాంట్లో 3 రోజులు డేట్ అని చెప్పి 2500 చెక్ కూడా పంపించాడు మోహన్ బాబు గారు. అమ్మయ్య అనుకున్న మహానుభావుడితో వేషం దొరికిందిలే అని. అది పరుచూరు గోపాలకృష్ణ నేను వేయాలని చెప్పి లేకుండా ఆయన వేసాడు. సో అలా మిస్ అయిపోయింది రామారావు. మిస్ అయిపోయింది. ఆయనతో ఒక్కరితోనూ చేయలేను నేను ఇండస్ట్రీలో. ఆయనతో నందే వాటి తీసుకున్నాను, అన్నీ తీయించుకున్నాను, ఆయన ఇచ్చారు. నేను కానీ యాక్ట్ చేయలేను. ఓకే, కానీ మీరు రామారావు గారి తాలూకా సినిమా ప్రయాణం, ఆయన పాత్రలు కానీ లేకపోతే ఆయన రాజకీయ ప్రస్థానం కానీ టోటల్గా జీవితం మీకు చూస్తే మీరు ఒక సీనియర్ నటుడుగా, సరే ఎంతో కొంత మీకు పొలిటికల్ సాంగత్యం మీకు కూడా ఉంది కాబట్టి ఆయన మీద మీకు ఏమనిపిస్తుంది సార్? ఆయన గురించి మీరు తలుచుకున్నప్పుడు ఒకటే మాట అండి, కారణ జన్ముడు అంతే. మళ్ళా ఇంకో రామారావు పుడితే తప్ప ఎన్టీ రామారావు లేడు. అంతకంటే పెద్ద మాట లేదు ఇక ఆయన గురించి. అవునండి, అవును. ఒక ఘంటసాల వెంకటేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు గారు, వాళ్ళంతా కారణ జన్ములు. అవునండి, ఒకసారి పుడతారు. ఇంకే మళ్ళా ఘంటసాల లేడు, అవును. రామారావు ఏది అది ఆ మాట అంటే మరి వాళ్ళ అబ్బాయిలకి వాళ్ళకి కోపం రావచ్చేమో రామారావు. ఆయనక్కడ మహానుభావుడు, వాళ్ళే చెప్తారు కదా నాన్నగారు. అవును, బాలకృష్ణ గారు ఎప్పుడు ఆయన నోట్లో ఎప్పుడు నాన్నగారి పేరే ఉంటుంది. పేరే ఉంటుంది. తర్వాత డైలాగులు కూర్చుంటే ఆయన డైలాగులు చెప్తుంటారు. అవును, కాబట్టి ఆయన ఇది అంటే కారణ జన్మలు ఎందుకంటున్నానంటే ఒక్క వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి కడివడి పాలల్లో విరిగిపోవాలంటే ఒక్క ఉప్పు కడికి చాలన్నట్టుగా ఇంతమంది కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే మహానుభావుడు ఒక్కడు నిలబడి 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టి పట్టుదల పట్టి దేశమంతా తిరిగి ప్రపంచ ఖ్యాతి గంచాడు ఆ ఒక్క ఎలక్షన్తో. ఒక్కడు మర్చిపోయాడు. తర్వాత పక్కన చేరిన భజన సమాధానం పక్కన పెట్టండి. అవునండి, ఒకే ఒక్కడు. ఆయన లేకపోతే ఏముంది? ఏం లేదు, సినిమా లేదు, తెలుగుదేశం అన్నదే లేదు, లేదు అసలు పార్టీ లేదు. ఆయన కదా పెట్టాడు. పైగా పార్టీ తెలుగువారి ఆత్మగౌరవం అనుభవుడు కారణజన్ముడు అంతే. ఇక అదేలేండి, ఇంకో రెండో పదం లేదు. మీకు సినిమా ఇండస్ట్రీలో బాగా చేయూతనిచ్చి అంటే మీ కెరీర్ స్టెబిలైజ్ అవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అంతా మీ స్వయం కృషి మీ అదృష్టం మీద నడిచిందండి? ఇంచుమించు నాకు నా వాళ్ళు ఎవరు లేరండి అసలు. నాకు తెలిసిన డైరెక్టర్లు కానీ చుట్టంగా ఎవడు అసలు ఎవరు లేరు అసలు. అది అంతే. ఎందుకు జరిగింది అందరికీ రాదు, ఏదో ఉంది భగవంతుడు ఇచ్చిన దయ అంతే. ఆయన ప్రాప్తం ఆయన ఇచ్చింది తప్ప నేను గొప్ప అనుకుంటే నాశనం అయిపోతా. అదేలేండి. అలా అయితే ఇప్పుడు మరి మీరు అలాగ మీ అదృష్టవశాత్తు లేకపోతే మీ ప్రతిభ మీ కెరీర్ మీరు అలాగ నడిచింది, ఎవరు సపోర్ట్ లేకపోయినా ఆ సక్సెస్ ఏదైతే వచ్చిందో దాన్ని మీరు సవ్యంగా వినియోగించుకున్నాను అనుకుంటారండి ఎప్పుడైనా, లేకపోతే దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయా? అంటే ఏదన్నా 2 టేకులు ఎక్కువ తింటాం ఇలాంటివి తప్ప రెండో గొడవ లేదండి అసలు నాకు. యథార్థంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా, ఈ గెటప్లు ఉన్నటువంటి ఫోటోలు, మామూలు ఫోటోలు బోల్డ్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ చెక్కల మీద ఉండేవి 100 days ఇవన్నీ. అవును, కొంచెం చెదబట్టి పాడైపోయాడు. సరే మీకు తెలుసు కదా నాకు మా అబ్బాయి పోవటం. అవునండి, వాడు ఇవన్నీ కాస్త బాగున్న వాటన్నిటి ఫోటోలు తీసి ఇది చేయించి పెట్టాడు. అవునండి, 14 ఏళ్ళు ఇది పెట్టి 14 ఏళ్ళైంది. 14 ఏళ్ళు అలా ఉంది. అదేలేండి. అంటే లోటుపాట్లు ఏం మీరు ఏం ఫీల్ అవ్వట్లేదు? వెనకాతలకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే నేను ఆ పొరపాటు చేశాను. పొరపాటు అంటే నాకు పనే ఉందండి. ఇప్పుడు నాకు అంటే గొప్ప చెప్పడం కాదు. ఇప్పుడు నా పక్కన కనీసం ఒక 50 మంది లేడీస్ వేసుంటారు.
వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ వాళ్ళతో మాట్లాడటం అంటే షూటింగ్లో తప్ప అట్లాంటి గొడవలు నాకు అసలు ఆ గొడవలే లేవు. అలా నేను నాటకాల దగ్గర నుంచి కూడా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అది నాకు మా అన్నయ్య నేర్పినటువంటి విద్య. నా ఫస్ట్ గురువు మా అన్నయ్యే. రే తోటి కళాకారులు ఎవరైనా సరే నిత్య చేసేవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కెరియర్ పాడైపోద్ది అనేవారు. ఊరికే మాట్లాడటానికి ఏమో జోకులు మీకు తెలియదు. అదే నేను ఎక్కడ కూర్చున్నా 10 మంది చేస్తారు. మీరు నిజంగా అలాగే ఉన్నారండి శ్రీరామచంద్రుడిలాగా? శ్రీరామచంద్ర సినిమాకి సంబంధించినంత వరకు అలాగే ఉన్నానండి. అవునా? మీరు నమ్మండి నమ్మకపోండి. కాన్ఫిడెంట్ ప్రామిస్ చేస్తా. అంతేనా? ఎవరినైనా అడగండి. కాదే నేను అంటుంది ఎవరినైనా ఒక పాపులర్ స్టార్గా. అవును. అంటే మామూలు ఊరికి ఎలా డబ్బకి ఏదో జూనియర్ ఆర్టిస్టులు ఆడలు కాదు, ఏదో 1-2 సినిమాలు చేయటం అది కాదు. నా పక్కన యాక్ట్ చేసినటువంటి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కదా, రేడియో ఆర్టిస్టులు. అవును. అది కాన్ఫిడెన్స్ చెప్పగలను. అంతేనా? ఓకే. బట్ మీరు ఒక విషయం మీరు గమనించారు, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను మీ కెరీర్కి నేను డైరెక్ట్ విట్నెస్. కానీ చాలా కాంట్రవర్సీలు వచ్చేవి సార్ మీ మీద. ఎన్నండి బాబు, తాగుతూ షూటింగ్ గడిచి డైరెక్టర్ కొట్టాడు, పక్క అమ్మాయిని ఏదో అన్నారండి, ఆ అమ్మాయి కొట్టింది, ఇలాంటి పుకార్లు ఎన్ని. తెల్లవాళ్ళు తాగుతాడు, ఓ వ్యభిచారాలు చేస్తాడు, తెగ తిరుగుతాడు, ఇవన్నీ ఎలా వచ్చేసారు అవన్నీ? ఏమండే వాళ్ళున్న చెట్టుకి గడ్డేస్తారండి, రాళ్ళు, కాయలున్న చెట్టుకే రాళ్ళు అంటారు, అట్లాగే అంతే అది అని నేను అనుకుంటున్నాను. అంతే. ఓకే. నేనేం పెద్ద పద్ధతిని కాదు, నాకు సినిమాకి సంబంధించినంత వరకు నా బిహేవియర్ అది. ఓకే. సినిమాల వరకు మీరు జాగ్రత్తగా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు? లేకపోతే ఎట్లా ఉంటుందండి కెరీర్ ఇది. ఓకే. ఓకే సార్, ఒక మాట గుర్తుంచుకోండి, భగవంతుడు మనలో కూడా కొద్ది గొప్ప మంచి లేకపోతే ఆ పుల్లు ఇవ్వడు, అంతేలేండి, ఆ కెరీర్ ఇవ్వడు. తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడే కోట. ఓకే. అది నేను గ్యారంటీగా ఒప్పుకుంటా. ఎంతమంది లేరండి మహానుభావులు. అంటే మీరు టాలెంట్ మీద షైన్ అయ్యని అనుకోవట్లేదు ఎప్పుడు కూడా? ఆ టాలెంట్ ఇవ్వడం కూడా భగవంతుడి కృపే. అది కూడా అదృష్టంలో భాగం అంటారా? మరి కాదు, మరి నాతో నాటకాలు వేసిన వాళ్ళు లేరు, అవును, నాతో యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు. మరి ఏది ఆవగింది ఉండబట్టే మీరు కొంతమంది, మీరు భరణి. కాబట్టి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కెరీర్ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నేను క్లియర్గా చెప్పగలను. ఓకే. అంటే ఇప్పుడు ఎంత లేదన్నా ఇప్పుడు ఇవాళంటే ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, ఆ రోజుల్లో అయినా తోటి వాళ్ళన్నా అడుగుతారు కదా, ఏంటో రాత్రి ఏంటంటే జరిగిందంట, అటు జరిగిందంట అని, లేకపోతే ఆడుకొట్టాయంట, లేకపోతే ఇది అన్నారట, నిన్న తాగిళ్ళామంటే ఇట్లాంటి అడుగుతారు కదా. అవును, రోజు వాళ్ళని చెప్పండి. చర్చ అయితే జరుగుతుంది కదా. జరుగుతుంది. అవును. ఒక్కసారి మాత్రం పర్లేదు అనుకుంటాను, చెప్పండి, అన్ని ఓపెన్ అయిపోతున్నాయి ఇవాళ రేపు. నువ్వు ఏం పర్లేదు, ఏముంటుంది, ప్రతిదీ మాట్లాడుతున్నా బయటకు వచ్చి. ఓ రోజు మధ్యాహ్నం దాకా నీకు షూటింగ్ లేదన్నారు, సరే అని చెప్పి ఖాళీ అని కూర్చున్నా. చచ్చిపోయినాడు ఎంఎస్ నారాయణ. ఏంటి అన్నగారు మధ్యాహ్నం ఎప్పుడో షూటింగ్ ఏది ఖాళీ తింటారంటే, రండి అన్నామంటే సరే అని చెప్పి ఇద్దరం కలిసి కాసేపు మందేసి అనుకోకుండా కవర్ చేశారు షూటింగ్కి. చిరంజీవి గారు క్యాకులు ఇచ్చారు, బుద్ధి లేదా వెళ్ళని ఇంత క్యారియర్ ఉన్నవాడు నీకు పాలు పుడతాయి రావడం ఏంటని ఇట్లా. మరి నిజమే కదా, తప్పు కదా. ఏ సినిమా అండి అది? జ్ఞాపకం లేదు నాకు. చిరంజీవి గారి కాంబినేషన్ ఆ సినిమా కాదనుకుంటాను. బట్ ఆయనకి తెలిసి కేకలేసారు మీ మీద? కేకలేసారు అనుకుంటా, అట్లాంటిది అది మొత్తానికి ఆయన కేకలేయడం జరిగింది. అంటే మంచిగా, అదేలేండి, మంచి ఆర్టిస్ట్ నువ్వు, కెరియర్ పాడవుతుంది, everybody ఏంటిది 10 మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది అని కేకలేసాడు. అదే మీ అభివృద్ధిని ఆశించి చెప్పిన అంటే మొదటి నుంచి బాగా
మీకు చిరంజీవి గారితో అటాచ్మెంట్ ఎక్కువ అండి? అటాచ్మెంట్ నేను ఎవ్వరి ఇళ్ళకి వెళ్ళనండి. నా దగ్గర ఫోన్ నెంబర్లు కూడా లేవు. ఏదన్నా ఫంక్షన్స్ ఎవరన్నా వాళ్ళు పిలిస్తే మనం వెళ్ళటం, లేకపోతే నాకు ఏదన్నా ఫంక్షన్ ఏదైనా ఉంటే పిలవడానికి వెళ్ళడం అంతే తప్ప నేను అసలు ఎవరి దగ్గరికి వెళ్ళను. కాదు చిరంజీవి గారితో ఏంటంటే ప్రాణం ఖరీదు ఫస్ట్ పిక్చరు. నేను కెమెరా ముందు నుంచింది ఫస్ట్ ప్రాణం ఖరీదు. మీరు? నేను. వాసు గారు డైరెక్టర్. అవును, కే వాసు డైరెక్టర్. మనం పోయారు కదా. అవునండి. ఆయన ఆ సినిమాలో చిరంజీవి గారు కూడా యాక్ట్ చేశారు. అవును. తెలియదు, నేను ఎవరో తెలియదు, ఆయన ఎవరో నాకు అంతవరకు తెలియదు. రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే ఒక రోజు సాయంకాలం పూట 7 గంటల వేళ ఒక టేప్ రికార్డులు కదా, అప్పుడు మ్యూజిక్ వినపడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి వెళ్ళి చూసా. ఓ వరండాలో అయిన చిరంజీవి గారు మెడలో ఆర్టిన్ మార్కు ఆంజనేయ బెల్ట్ ఉంటుంది, చైన్, ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటిది వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డ్యాన్స్ చేసేస్తున్నాడు. ఇంటర్ బాబు ఇది అనుకున్నా. అప్పుడు చూసా ఆయన్ని మొట్టమొదటిసారి చూసింది అది. అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే, సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు. ఓకే. అప్పటి నుంచి ఆ తర్వాత ఆ సినిమాలు అప్పుడప్పుడు మాట్లాడడం, తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలంటే అలాగా ఆయన అంటాం. సరే దానితో వేషాలు వ్యవహారం రావటం. చాలా సినిమాలు చేశారు కదా మీరు ఆయనతో, కాంబినేషన్స్. ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ ఫిల్మ్ చేసింది ఫస్ట్ పిక్చర్ 786, ఖైదీ నెంబర్ 786. ఆయనకి ఆపోజిట్ చేసింది. ఓకే. దానికి కూడా చాలా సెలెక్షన్ వ్యవహారం ట్రస్ట్ చేస్తూ చిరంజీవి గారు అందరూ చూడటం, ఇది ఓకే చేసుకోవడం. ఓకే. అంటే దానికి ఇంకొకరిని ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఆ విషయాలు నాకేం తెలియదు ఓకే మొత్తానికి. ఓకే.